JLTV న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్మిక సంఘాల దీక్షలు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్న కార్మిక నేతలు. గ్రామ స్వరాజ్యం కోసమే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న మంత్రులు. శంకవరంలో సచివాలయ భవనాలను ప్రారంభించిన కురసాల, వెల్లంపల్లి. నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తామన్న ఎమ్మెల్యే. గృహ నిర్మాణాలపై ఎస్కోర్ట్లో అధికారులతో సమీక్ష. దిశ యాప్పై మరింత అవగాహన సదస్సులు. గజపతి నగరం పర్యటనలో విజయనగరం ఎస్పీ వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసనలు హోరెత్తుతున్నా కేంద్రం చెవికెక్కడం లేదు. దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేస్తున్న దీక్షలు 156వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో ర్యాలీలు చేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమెత్తారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, ఆదినారాయణ మాట్లాడుతూ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదన్నారు. జనసేన నాయకులకి చేదనుభవం అని చెప్పేసి వస్తా ఉంది. ఇది తప్పు. జనసేన నాయకులు చేదనుభవం కాదు. జనసేన నాయకులు మన ఉద్యమంలోకి వస్తా ఉన్నారు. ఈ 6 పార్టీలతో పాటు బీజేపీ కూడా రేపు ధర్నాలో పాల్గొంటానంటే స్వాగతిస్తాం తప్ప వద్దని మనం చెప్పాం. అదేవిధంగా 20,000 ఎకరాల భూ బ్యాంకుల నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇంకా సగం మంది నిర్వాసితులు బయట ఉన్నారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లోపల పనిచేసేటువంటి 10,350 మంది మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ కార్మికులు 15,000 పనిచేస్తే పర్మనెంట్ ఉద్యోగులు 10,350 మంది. ఎందుకు 5,000 ఉద్యోగాలు ఆపేశారు? ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు వెంటనే 5,000 మంది తీసుకోవాలని చెప్పేసి దాంట్లో 50% డిమాండ్ చేస్తాం. పరిరక్షణ పోరాట కమిటీ అనేకమైన కార్యక్రమాలు సాగిస్తూ గత 6.5 నెలలుగా ఈ కార్యక్రమం సాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాలకి మన అందరూ కూడా మద్దతు, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగాలి. ఇది ఆంధ్ర ప్రజల తాలూకా జీవనాడి. ఈ తెలుగు ఆత్మగౌరవానికి ప్రత్యేకమైనటువంటి కర్మాగారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ఏదైతే పరిరక్షణ కమిటీ పిలిపించిందో ఆగస్టు 2-3 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేటువంటిది ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఎవరైతే నిర్వాసితులుగా కాంట్రాక్టులతో జాయిన్ అయ్యారో ఆ కార్మికులు కానివ్వండి, యూత్ కానివ్వండి, వివిధ యూనియన్లకు సంబంధించిన కార్మికులందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క యంత్రమంతా ఢిల్లీలో జరిగేటువంటి పోరాటానికి మద్దతు పలుకుతామని, ఆ యాత్రకు బయలుదేరాలని చెప్పేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి కోకోవన్ నుంచి మొదలుపెట్టి ఈరోజు మెయిన్ గేట్ వరకు కూడా పెద్ద ఎత్తున వేలాది మందితో పాదయాత్ర అనేది సాగించడం జరిగింది. వారు చేస్తున్న కార్యక్రమాలకి వారికి అభినందనలు తెలియజేసి ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది జాతి సంపద అయిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని, ఒక 4,900 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టినటువంటి కర్మాగారానికి ఆ డబ్బు చెల్లించగా మరలా వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి 45,000 కోట్ల రూపాయల దగ్గర మనం పన్నులు చెల్లించడం జరిగింది. ఇది ఒక 4 లక్షల కోట్ల విలువ చేసేటువంటి కర్మాగారాన్ని ఎవరికో 30,000 కోట్లకు ఇంకోటికి కట్టుబెట్టేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఈరోజు అందువల్ల అన్ని రాజకీయ పార్టీలని, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానివ్వండి, కమ్యూనిస్ట్ సంఘాల పార్టీలు కానివ్వండి, దేశంలోని ఇతర పార్టీలను కూడా కూడగొట్టాలని చెప్పి నిర్ణయం చేసుకునే భాగంలో పోరాట కమిటీ తన ప్రయత్నాలన్నీ సాగిస్తుంది. దీన్ని సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఒక త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించిన కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామన్నా, ఏదే మల్టీనేషనల్స్కో, పెట్టుబడి వర్గాలకో లేదా మోడీ గారికి కావాల్సినటువంటి వంది మాగదిరి కర్మాగారం కట్టిపెట్టాలని చూస్తే పరిణామాలు తెగులు ఉంటాయి. ఎటువంటి పోరాటానికి వెనుకాడేది లేదు. ఈ స్టీల్ ప్లాంట్లోకి ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో లేకుండా వారిని వెనక్కి పంపించే కార్యక్రమాలు చేస్తాం. అందువల్ల ఈ కంపెనీని అమ్మేస్తామనో ఎవరో కొనేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని గతంలో కూడా అనేకమైన ఉద్యమాలు చేశాం. ఈ కంపెనీని కాపాడుకున్నాం. భారతదేశంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఒక డిజిన్వెస్ట్మెంట్ కూడా 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మైన్స్ లేకపోయినా లాభాలు ఆర్జిస్తున్న కర్మాగారం. ఇటువంటి కర్మాగారాన్ని ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని చూసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకుందామనో లేదా ఈ మొత్తం కంపెనీని అంతా పోదామని ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తే ఉక్కు కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. చాలా తీవ్రంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ ఈ 2-3 తేదీలు ఆగస్టు 2-3 తేదీలో జరిగేటువంటి ఈ యొక్క జంతర్ ఢిల్లీ పార్లమెంట్ని దిగ్బంధం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి. అంతా కూడా రేపు 2-3 తారీఖులో ఢిల్లీలో ప్రతిష్టంభన జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఆగస్టు 2-3 తారీఖులో పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పోరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేది వారి యొక్క ఆలోచించుకొని వెంటనే ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము ఈ నిర్వాసులందరికీ కూడా ఉపాధి దొరకాలి. ఆంధ్రప్రదేశ్లో
ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ తీరాలంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నుల వరకు తీసుకెళ్లే వరకు కూడా మా కార్మికులు ఐక్యంగా పోరాడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ శంఖావరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరైన మంత్రులు రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసాద్తో కలిసి హాజరైన మంత్రులు కన్నబాబు, శ్రీనివాస్ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనగరం టీటీడీసీ వద్ద డిఆర్డీఏ నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారింది. ఇక్కడ నిర్వహించిన ఇంటర్వ్యూలో సుమారు 500 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. తిరుపతికి చెందిన అమెరాన్ బ్యాటరీ సంస్థ నిరుద్యోగులకు ఉపాధి కల్పించింది. ఐటీఐ 10వ తరగతి పాస్ అయిన వారికి జాబ్ లభించింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకట్రావు, డిఆర్డీఏ పీడీ సునీల్, రాజ్ కుమార్, వేణుగోపాల్, శ్రీనివాసరావు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్ని అందరినీ మనం సర్వే చేయించాం. ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, ఏ తరగతి చదువుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమిటి, వారికి ఏదైనా శిక్షణ పట్ల అవగాహన ఉందా, లేదా శిక్షణ గతంలో పొంది ఉన్నారా, లేకపోతే ఇప్పుడు ఏదైనా శిక్షణ కావాలనుకుంటున్నారా, లేదా డైరెక్ట్గా ఏదైనా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా, ఇటువంటిదంతా కూడా సర్వే చేశాం. సుమారు మనకి 20,000 నుంచి 30,000 మంది ఇంకా మాకు శిక్షణ కావాలని, అలాగే ఉద్యోగాలు కావాలని మనకి సర్వేలో తేలింది. అందుకని విడతల వారీగా మనం ఈ జాబ్ మేళాలు పెట్టి కొంతమందిని డైరెక్ట్ ప్లేస్మెంట్ ద్వారా కంపెనీలకు అప్పచెప్పడం, మరికొంతమంది ఇక్కడే లోకల్గా శిక్షణా కార్యక్రమంలో మనం జాయిన్ చేసి వివిధ రకాలైన శిక్షణలు ఇప్పించి శిక్షణ అనంతరం వారికి ఉద్యోగాలు కల్పించడం అనేది రెండో పద్ధతిగా మనం కూడుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1-2 కోట్ల రూపాయలు మంజూరు కోసం ప్రతిపాదన తయారు చేసి ఆదేశించిన పిదప మన వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా వారి ప్రపోజల్స్ ఇవ్వమని అడిగాం. ఇందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, అట్లాగే ఆర్సెట్టి, డిఆర్డిఏ, స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ, ఇట్లాగే ఒక 7-8 ఐటీడీఏ 7-8 సంస్థల ద్వారా మనం శిక్షణ ఇప్పించడానికి కోసం ప్రపోజల్స్ అడిగాం. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకే జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టడం జరిగిందని విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఇందుకు తగ్గట్టుగా అధికారులు స్థానిక సర్పంచ్ల సహకారం తీసుకుని నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఇళ్ల పనుల కోసం అవసరమయ్యే సామాగ్రి సమకూర్చాలని నియోజకవర్గ పరిధిలో గల అన్ని మండలాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోరారు. ఐటెం పేదలకు ఇల్లు నిర్మాణం అనేది ఈ పథకం విషయంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో వర్క్ బాగా జరగడం కోసం ఇప్పటికే ఫౌండేషన్ స్టోన్స్ వేసే విషయంలో జిల్లాలో అత్యధిక శాతంతో శృంగవరపుకోట నెంబర్ 1 స్థానంలో నిలిచిందని అందరికీ తెలుసు. అయితే ఫౌండేషన్ స్టోన్ ఏదో వేసేసి కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోయినట్టు కాదు. మనం చొరవ తీసుకొని లబ్ధిదారులందరినీ కూడా మోటివేట్ చేసి ఇల్లు కట్టేదానికి
వర్క్ చేయాలని చెప్పేసి ఈ రివ్యూ మీటింగ్స్ పదే పెడతా ఉన్నాం. అయితే ఇప్పటికే మొన్న ఫౌండేషన్ స్టోన్ వేసిన ఇళ్ల పట్టాలలో 50% గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉన్నది, పునాదులు వేస్తూ ఉన్నది. సో అక్కడ లోకల్గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే పబ్లిక్ లీడర్స్తో ఇష్యూ ఉంటే నా దగ్గరికి, ఎక్కడైనా అఫీషియల్స్ నుంచి ఎక్కడైనా వెనుకబాటు ఏమైనా ఉంటే జేసీ గారికి తీసుకురావాలని చెప్పి తెలియజేశాం. మన ఎస్కోట్కి శాండ్ విషయంలో మనకైతే ఫండమెంటల్ ఎప్పుడూ ప్రాబ్లం ఉన్నది. అదే శాండ్ ఇష్యూ మనకు లేకుండా ఉండుంటే ఈరోజు మనం రాష్ట్రంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండుండేవాళ్ళం. సో శాండ్ గురించి కూడా స్టేట్ వైడ్ ఒక సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, వారి ద్వారా శాండ్ కూడా మనకు త్వరలో వస్తుంది. శాండ్ ఒకటి వస్తే ఇంకా చాలా త్వరితగతిని ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. సో హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళ ఈ మంత్ 1st, 3rd, 4th అయింది. అప్పుడు దాదాపు 95% శాంక్షన్ హౌసెస్ గ్రౌండ్ అయింది. సో ఈ గ్రౌండ్ హౌసెస్ ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ తీసుకురావడానికి రివ్యూ చేశాము. సో 30th August వరకు అన్ని హౌసెస్ బేస్మెంట్ లెవెల్ రావడానికి టార్గెట్ ఉంది. దీనికి మటీరియల్ గురించి, తర్వాత వాటర్ సప్లై గురించి ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇది కూడా ఇష్యూస్ రిజాల్వ్ చేసుకొని ఇమీడియట్గా ఈ హౌసెస్ బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకురావడానికి ప్లానింగ్ చేస్తున్నాము. అందరు క్లస్టర్ ఆఫీసర్స్, అందరు కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇంట్రెస్ట్ షో చేస్తున్నారు. తర్వాత బెనిఫిషరీ లబ్ధిదారులు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మటీరియల్ ప్రాబ్లం కానీ, అది కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయమని కూడా అందరికీ డైరెక్షన్ ఇచ్చాము. థ్యాంక్ యూ. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని పాలకొండ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లైసెన్స్ ఉన్న ప్రతి కార్మికుడికి వాహనమిత్ర పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్మిక సంఘాల నేతలు కాదారాము, దావాల రమణారావు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, రవికుమార్, లక్ష్మణరావు, కోటేశ్వరరావు, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని చెప్పి, పెట్రోల్ ఉత్పత్తుల్ని GSTలోకి తీసుకురావాలని చెప్పి, ఆటో డ్రైవర్లకి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహన మిత్ర 10,000 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలని చెప్పి, కేరళ తరహా ఆటో కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని తదితర సమస్యలపై ఏపీ ఆటో అండ్ ట్రావెల్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పాల్కొండలో ఆటో డ్రైవర్స్ ధర్నా జయప్రదం చేయడం జరిగింది. మరి ఆటో డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి మూలిగే నాకపై తాటి పండు పడే చందంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరము రోజుకి పెట్రోల్, డీజిల్ ధరలపై ట్యాక్సులు వేసి విపరీతంగా పెంచుతూ ఉన్నారు. దానివల్ల నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మిక కుటుంబాలు జీవన ఉపాధిని కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అందుకని నిత్యావసర ధరలు తగ్గించాలని చెప్పి ప్రతి కుటుంబాన్ని. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్ అయ్యారు. కాపులకు జగన్ ఏదో చేస్తున్నారని, కన్నబాబు బిల్డపిస్తున్నారని ఎద్దేవా చేసిన రాజప్ప వ్యవసాయ మంత్రిగా రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య జల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ చూపకుండా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు కాపులకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు కమిషన్ ఏర్పాటు చేసి రిపోర్ట్ తెప్పించుకుని రిజర్వేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పరిణామాల్లో కేంద్రం 10% ఈబీసీకి మరి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అందులో 5% చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెట్టి, క్యాబినెట్లో పెట్టి 5% రిజర్వేషన్ ఇచ్చి అమలు చేయడానికి చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ చేసి, అలాగే కాపులకు సంబంధించిన ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ కానీ, రుణ సౌకర్యాలు కానీ, కాళ్ళ మీద నిలబడాలని చెప్పి మరి అనేక యూనిట్లు ఇచ్చి, రుణ సౌకర్యాలు ఇచ్చి చేయడం జరిగింది. తర్వాత ఈ విదేశీ విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చి, విదేశీకి కూడా 10 లక్షలు ఇచ్చి బయటికి పంపించి చదివించడం జరిగింది. అలాగే కాపులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కూడా
ఒక కాపు కమ్యూనిటీ కావాలని 2 ఎకరాలు ఇచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత అన్నీ రద్దు చేసి ఈ డబ్బులు కూడా ఏదో మైలుకి ఇస్తున్నానని చెప్పి 15,000 ఇస్తున్నానని చెప్పి కొన్ని మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. నిన్నేమో డబ్బులు ఇవ్వలేదని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అణచి అరెస్ట్ చేసి ఇవాళ తీసుకెళ్ళి దాని గురించి మాట్లాడు. నీకు అగ్రికల్చర్ సంబంధించిన విషయాలు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు తిట్టమే ధ్యేయంగా మళ్ళీ కాపులందరినీ ఇప్పుడు వచ్చినోడికి కాపుని అందరినీ కూడా డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటారు. దీనివల్ల కాపులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్కీమ్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఈ కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఇవాళ డైవర్ట్ చేసేయడం జరిగింది. దాని ద్వారా కాపులందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే బీసీ వర్గాలు ఉన్నాయి. పోనీ కాపులకి ఏదో అన్నారని బీసీలకి ఏమన్నా బీసీలు కూడా మోసం చేస్తే పరిస్థితుంది. నేనేదో పదవి ఎత్తున్నానని చెప్తున్నాడు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థికంగా వారి కాళ్ళ మీద నిలబడినాకే కార్యక్రమాలు తీసుకోవటం లేదు, విదేశీ విధికి తీసుకోవటం లేదు, అలాగే కమ్యూనిటీ అనేది ఆఫ్ చేసాడు, ఎక్కడ కూడా జరగట్లేదు. దాని ద్వారా ఇతర వర్గాలు కూడా ఇవాళ బీసీ వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులు ఎంతో బీసీలు అంతే, బీసీలు నష్టం కలగకుండా కాపులకి ఇస్తానని చెప్పి ఆయన కార్యక్రమం తీసుకున్నాడు. ఇవాళ అన్ని వర్గాలకు కూడా ఆ రోజు న్యాయం జరిగింది. ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టం జరుగుతుంది ఈయన చేసిన కార్యక్రమాలు. ఈయన దగ్గర మరి డబ్బులు లేవు, అప్పులు పోలేయి, ఇవాళ కోర్టులకి పిలుచుకునే పరిస్థితికి ఇవాళ వచ్చింది. అధికారులు కూడా ఇవాళ బోన్లు ఎక్కే పరిస్థితికి వచ్చింది, అధికారులు శిక్షణ పడే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా మరి ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించలేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వంలో మరి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మరి శిక్షణ పడే కార్యక్రమం కూడా ఇక్కడ కనపడుతుంది. దాన్ని బట్టి చూస్తే మన ఆంధ్రప్రదేశ్ పరువు భారతదేశం తీసేసారు మొత్తం అంతా కూడా. భవిష్యత్తులో కూడా ఆర్థిక పరిస్థితి వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితులు కూడా అప్పులు పోలైపోయి సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఇవాళ అభివృద్ధి లేదు, ఎక్కడ రోడ్లు కూడా లేవు, రోడ్ల మీద వేళ చేపలు పట్టుకుని ఊడిపోయే పరిస్థితి కనపడుతుంది ఇవాళ. దాన్ని బట్టి చూస్తే అభివృద్ధి శూన్యం, డెవలప్మెంట్ శూన్యం, మరి సంక్షేమం కూడా ఈరోజు ఏదో ఇస్తానన్నది కూడా డబ్బులు లేవు, దాన్ని కూడా శూన్యం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారి ఇవాళ ఏదైతే మీరు జరిగే కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని శ్రీ జగన్నాథ స్వామికి ఏడీసీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. అంగనంపూడిలోని జగన్నాథ స్వామి మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులకు ఆయన పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంతోష్ కుమార్, దానబోయిన అప్పలనాయుడు, ఏడీసీ డైరెక్టర్ తోకడ రాము, పి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. జగన్నాథ స్వామి ఉత్సవాల సందర్భంగా అగనంపూడి పురప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అగనంపూడిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం వద్ద 12వ తారీఖున ఉత్సవాలు ప్రారంభమై 21వ తేదీన ముగింపు కార్యం జరుగుతుంది. ఈ రోజున ఏడీసీ కమిటీ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడవాలని ఆ జగన్నాథ స్వామిని ఒప్పుకోవడం జరిగింది. జగన్నాథ స్వామి ఆశీస్సులు జరగాలని కోరుకుంటూ ఈ అగనంపూడి ప్రాంత పురప్రజలంతా జగన్నాథ ఆశీస్సులతో సుఖ సంతోషంతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తాం. జాతీయ నూతన విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానం రద్దుకు డిమాండ్ చేస్తున్నాయి. ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు వైసీపీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. నూతన విధానం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్నందున దీనిని అమలుపరచరాదని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆరోగ్యం నాశనం చేసేద్దామనో, టీచర్ కోర్టు తగ్గించేద్దామనో, ఆన్లైన్ సులభం కొరకు విద్యా వ్యవస్థని విధించేద్దామనో చేస్తే అది మేలైతే అది మేలేదు. అదే నష్టం దీంట్లో మాకు కావాల్సింది ఏంటి అంటే వృత్తిలో ఉన్నాం, సామాజిక బాధ్యతగా తీసుకొని మేము మా రిప్రజెంటేషన్ మీరు ఇస్తున్నాం తప్ప దాన్ని ఏటికి ఎదురవలేము. దిగువ పాటు చేసి మనం అక్కగలము. ఇప్పుడు ఒకటి కష్టాన్ని మేము చెప్పుకోవాలి కదా సార్, కష్టాన్ని చెప్పుకున్నంత వరకు మా బాధ్యత. తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తల్లిదండ్రులు ప్రజలు కాబట్టి మీ సహాయం ఎలిమెంటరీ స్కూళ్ళు గ్రామాల్లో ఉంటేనే మంచిది.
మానిటరింగ్ గవర్నమెంట్ చేయకపోతే ప్రజాప్రతినిధులు చేస్తారు సార్, సర్పంచులు చేస్తారు సార్, ఎంపీలు చేస్తారు సార్. ఈ ఎలిమెంటరీ స్కూల్ మీద అంతమంది కూడా బాధ్యత పడతారు. అసలు అందరికీ ఎమ్మెల్యే గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను సార్. ఓకే వీడియో ఫోటోస్ మీ వాయిస్ మాత్రం ఎందుకంటే ఇది న్యాయమైన ఊళ్ళో కట్టలేకపోతే తూర్పు గోదావరి జిల్లా వెంబటి జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా ఆయిల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలుగొందుతుంది. ఎక్కడికక్కడే పుట్టగొడుగుల నిర్వాహకులు ఆయిల్ స్థావరాలు ఏర్పాటు చేసి జాతీయ రహదారి వెంబడి వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను దారి మళ్లించి అనధికారికంగా ఆయిల్ ఫిల్లింగ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమైన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. దేవాదాయ శాఖ CGF కింద 75 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టే క్షీరాభిషేక మండపం 4 ద్వారాలతో ప్రాకార మండపం నిర్మాణం చేపట్టారు. ఈ పనులను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు భూమి పూజ చేశారు. ఆలయ చైర్మన్ ఎస్ సుధాకర్, ఈవో నారాయణ, సర్పంచ్ బాలకృష్ణ, డిఈ సైదా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీన్ని శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదటిసారిగా మల్లె పుష్పాలతో పూజిస్తూ మల్లేశ్వర స్వామి అని నామకరణం చేశారంట. చేస్తూ ఆగమ శైవ శాస్త్రానుసారముగా ఎంతవరకైతే అర్చింపబడుతుందో అంతవరకు కూడా దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలి అని చెబుతూ ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ తన మనోసంకల్పాన్ని సీతా సమేతంగా తెలియజేయడం జరిగిందంటండి. ఇదంతా కూడా త్రేతాయుగం నాటిది. తదుపరి యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగంలో అర్జునుడు కూడా శైవక్షేత్రాలన్నీ దర్శనం చేసుకుంటూ ఈ మల్లేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని స్వామి ద్వారా అతను వరం వేడుకున్నారంట. ఏంటంటే వరం, నీ పేరుతో పాటు నా పేరు కూడా కలిపి ప్రఖ్యాతి చెందాలి అని. అందుకు ఆ వరప్రసాదానుసారంగా అర్జున్ అనేది కలిపి మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా మార్పు చెందడం జరిగిందనమాట. శ్రీరామ వాక్యానుసారంగా స్వామికి నాటి నుంచి నేటి వరకు కూడా ఆగమ శైవశాస్త్రానుసారంగా పూజాది కార్యక్రమాలు జరుగుతున్న కారణంగా స్వామి దినదిన అభివృద్ధి అవుతూ పెరుగుతూ వస్తుంది అనమాట. అది ఇక్కడ మెయిన్ ఇక్కడ విశేషం. ఇలా పెరుగుతున్నటువంటి కారణంగా గుడి గోపురం ఏమీ లేకుండా స్వామివారి ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ ఓపెన్గా ఉంది కాబట్టి స్వామివారికి ఎండల మల్లికార్జున స్వామి అని పేరు స్థిరమైందనమాట. మల్లేశ్వర స్వామి మల్లికార్జున స్వామిగా, మల్లికార్జున స్వామి ఎండల మల్లికార్జున స్వామిగా స్థిరమైనటువంటి నిరాకార స్వయంభూ లింగాకారమే ఈ రావివలస ఎండల మల్లికార్జున స్వామి. దీన్ని కలియుగ కైలాసం అని కూడా దీన్ని చెప్పుకుంటుంటారు. మహాశివరాత్రి అలాగే కార్తీక మాసం నెలంతా కూడా విశేషమైనటువంటి లక్షలాది జనాలు ఒడిశా నుంచి దూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే మహాశివరాత్రి తర్వాత దీనికి కళ్యాణం కూడా జరుగుతుంది, జ్యేష్ఠ శుద్ధ పంచమి. అలాగే స్వామివారికి దీనికి పెరుగుతుంది అని చెప్పడానికి నిదర్శనంగా తలపాగాని వస్త్రం కడతారనమాట. తలని లాలిస్తామని, తలపాగా చుడతామని సంతానం లేకపోయిన వాళ్ళు స్వామిని స్పర్శించి మొక్కుకుంటారు. అలా మొక్కుబడి అనుసారంగా ఆ వస్త్రం కొలతలు బట్టి స్వామి పెరుగుతుందని చెప్పడానికి మనకు ఒక ఆనవాలన్నమాట. అది అలాగే చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే కూడా స్వామి తాలూకా తీర్థ ప్రసాదాలు రాసుకుంటే ఆ చర్మ వ్యాధులన్నీ కూడా నివారణ అవుతూ ఉంటాయి. అది స్వామి తాలూకా విశేషం అన్నమాట. అందరికీ నమస్కారం. త్రేతాయుగం నుంచి లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ ఆ పరమేశ్వరుని యొక్క రూపం నేటికి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి పేరుతో ఈ ప్రాంతంలో విరాజిల్లుతూ
ఈ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో, ఒక్కొక్కసారి లక్షల్లో కూడా కొన్ని సందర్భాల్లో భక్తులు ఇక్కడికి విచ్చేయటం, స్వామివారిని దర్శించుకోవటం. చాలా పవిత్రమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ఈ దేవాలయం, ఈ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కోటాను కోట్ల మంది ప్రజలు ఈరోజు పొందుతున్నారు ఇక్కడికి వచ్చి. మరి ఈ ప్రాంతవాసుడిగా, ఈ ప్రాంతంలోనే పుట్టినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఆలయ ప్రాకారం మొత్తం పరిశీలించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఒకసారి పరిశీలించి దీనికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ వాస్తు ప్రకారం, వాస్తు మరి స్థపతి గారితో మాట్లాడి, ఎండోమెంట్ పెద్దలందరితో కూడా మాట్లాడి, సంబంధిత అధికారులతో మాట్లాడి వాస్తు దోషాలు కొంతవరకు ఉన్నాయని, అవి నివారించాలని, అందుకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం దానికి సహాయ సహకారాలతో ఈ నిర్మాణం చేయాలని ఏర్పాటు చేస్తున్నాం. ఇది స్వామివారికి ప్రధానంగా ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభాన్ని కూడా లోపలికి తీసుకొద్దామని ఆలోచన చేస్తున్నాం. ఈ ధ్వజస్తంభాన్ని స్వామివారికి ఎదురుగుండా అభిముఖంగా తూర్పుకి అవాస్తు ఉందని ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఆ అవాస్తునంతూ అంతటిని కూడా సవ్యం చేస్తూ ఆ తూర్పు వైపుకి ఇది ఉండేటట్టు ఆగమ సిద్ధాంతం ప్రకారం పండితులతో మాట్లాడి చర్చించి వాళ్ళు నిర్దేశించిన నిర్ణయాల ప్రకారమే అటువైపుకి ఆ ధ్వజస్తంభాన్ని తీసుకువెళ్తూ ఆ 4 వైపులు కూడా 4 ద్వారాలు ఏర్పాటు చేస్తూ ఆ ప్రాకార మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ఆ ప్రాకార మండపానికి చుట్టూ ఉన్నటువంటి ఈ శీర్షాభిషేక మండపాన్ని కూడా స్వామివారికి భక్తులు అందరూ కళ్ళారా చూసుకుని వీక్షించి స్వామివారి తాలూకా ఆశీస్సులు పొందడానికి అనుగుణంగా ఉండేటట్టు ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ అదృష్టం, ఈ భాగ్యం ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నాకు కల్పించినందుకు సాయశక్తుల ఈ టెక్కలి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా మరి జగనన్న ఆశీస్సులతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఈ వివరాల్ని తెలియచేయటానికే నేను ఈ వీడియో ద్వారా ఏం చేయబోతున్నామని తెలియచేయటానికే ఇక్కడికి ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సత్యం. మరి ఇది ఈ రానున్న కార్తీక సోమవారాలు నవంబర్ నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి కార్తీక సోమవారాల పూజలకే ఈ స్ట్రక్చర్ పూర్తి అవ్వాలని కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పాను. మరి రాజశేఖర్ అని ఈ కాంట్రాక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఇది ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వీలైన త్వరగా రానున్న భక్తులందరూ కూడా ఇక నుంచి స్వామివారిని దూరంగా కొంచెం అభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకునే విధంగా, కింద నుంచి చూసే విధంగా విశాలంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు ఈ జన్మలో వచ్చినందుకు, స్వామివారికి సేవ చేసే అదృష్టం, భాగ్యం కలిగినందుకు ఆ స్వామివారికి ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం, ఈ ఏర్పాట్లు ఇవన్నీ భవిష్యత్తులో మీరందరూ చూస్తారు. ప్రజలందరికీ బ్రహ్మాండంగా ఇదందరికీ శాంతిని కలుగజేసే విధంగా ఈ ప్రాంతాన్ని, ఈ పుణ్యక్షేత్రం నుంచి ఈ ప్రాంతం, ఈ మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశం మొత్తం కూడా సుభిక్షంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా చాలా కష్టాల్లో ఉన్నాం. కరోనా అన్నటువంటి రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నింటి నుంచి కూడా ఇలాంటి శాంతి కార్యక్రమాలు చేయటం ద్వారా ఆ స్వామివారు శాంతించి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, అష్టైశ్వర్యాలు ఇచ్చి ప్రజలందరికీ కాపాడాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా సాష్టాంగ ప్రణామం చేస్తూ కోరుకుంటున్నాను. నమస్కారం. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న జీడి మామిడి రైతులు పెట్టుబడులు పెట్టే స్థితిలో లేనందున బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని జీడి రైతాంగ సమస్యల సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి కమిటీ కన్వీనర్ అజయ్ కుమార్, అక్కుపల్లి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పల్లి సారథి, గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్లు కలుసుకొని వినతి పత్రాలు అందజేశారు. బమ్మిడది సుగుణావతి, మోహన్ రావు, కుమారస్వామి, రుద్రయ్య, లక్ష్మణ్ రావు, సాయమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యానంలో ఉన్న జీడి, కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలని మొదటగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ వ్యవసాయం మీద ఈవేళ 32,000 ఎకరాల్లో ఈ
జీడి పిక్కలు మరీ డిమాండ్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే ఒక బస్తా దగ్గర ఒక రైతు 700 నుండి 1000 రూపాయలు నష్టపోతున్నాడు. దాంతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ రకంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు అలాగే జీడి వ్యాపారస్తుల దోపిడీ కొనసాగుతుంది. దీన్ని అరికట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకులు, ప్రభుత్వం చేయూత ఈ రైతాంగానికి ఇవ్వాలి. అలాగే ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడిని ఈ రైతాంగానికి ఇచ్చి మిగతా రైతాంగానికి వడ్డీ రహిత రుణాలు ఎలాగైతే ఇస్తున్నారో ఆ రకంగానే ఈ రైతాంగానికి కూడా వడ్డీ రహిత అప్పులు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతుల జిల్లా కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు బొమ్మిడి ఆనందరావు, జిల్లా కార్యదర్శి. చెప్పండి. నా పేరు తెప్పల అజయ్ కుమార్, జీడి రైతాంగ సమస్యల సాధన సంఘం నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు జిల్లా లీడ్ బ్యాంక్ ద్వారాగా జీడి రైతాంగానికి రుణ సౌకర్యం కల్పించాలనే అంశంపైన అక్కుపల్లి యూనియన్ బ్యాంకు వచ్చి అక్కుపల్లి మేనేజర్ గారికి మెమోరాండం సమర్పించడమైనది. తిత్లీ తుఫాన్ అనంతరం జీడి మరియు కొబ్బరి రైతాంగం, ఉద్యాన రైతాంగం పూర్తిగా దివాలా తీసింది. నిరంతరం తిత్లీ తుఫాన్ అనంతరం తోటలు పునరుద్ధరణ కొరకైతేనేమి, సాగు నిమిత్తమైతేనేమి విపరీతమైన పెట్టుబడులు పెట్టి రైతాంగం పరపతి లేక, రుణ సౌకర్యం లేక ప్రైవేట్ షావుకారులు వాళ్ళ వలలో పడి తమ యొక్క జీడి పంటను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఈవేళ రైతాంగానికి దాపురించింది. అందు విషయం ఖచ్చితంగా ప్రభుత్వం జీడి రైతాంగానికి బ్యాంకుల ద్వారాగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకొని జీడి పంటలని పూర్తి స్థాయిలో మళ్ళీ జీడి, కొబ్బరి అలాగే ఉద్యాన పంటలు అభివృద్ధి కోసం తోడ్పడాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దీపికా పాటిల్ జిల్లాపై పట్టు బిగిస్తున్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా గజపతి నగరం సర్కిల్ ఆఫీస్కు వచ్చిన దీపికా పాటిల్ సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్తో సమావేశమయ్యారు. ఇక దిశ యాప్పై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అందులో మిగిలిన ఫీచర్స్ ఏవైతే ఇంకా పోలీస్ అఫీషియల్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ నంబర్స్ అలా వాళ్ళని స్వైప్ చేసి వాళ్ళకి ఆ యాప్ మీద మరింత అవగాహన కల్పిస్తున్నాం మేడం. ఇవే కాకుండా లాస్ట్ టైం మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా చిన్నపిల్లలకి స్కూల్స్కి వెళ్ళి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాం మేడం. ఇంకా పోక్సో రిలేటెడ్ యాక్ట్స్ ఎలా ఉంటాయి, అయితే ఏ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ముందు పిల్లల్లో అవగాహన రాలేదు. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అనేది పిల్లలకు తెలియజేస్తారు. ఇప్పుడు అలాంటి దానికి కొత్త కార్యక్రమాల కంటే ఉన్న కార్యక్రమాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేపిస్తే నా అభిప్రాయంలో విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్ క్రైమ్. సో మనం ఇప్పుడు మనకి అన్ని ఇన్ఫాక్ట్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో దానికోసమే మనం మహిళా మిత్రాలని, మహిళా పోలీసులకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దాంట్లో. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చాలా మంది మన వరకు పోలీస్ స్టేషన్కి రావట్లేదు, కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళని కూడా రీచ్ అవడానికి మనం మహిళా పోలీసుల్ని ఇంకా మహిళా మిత్రుల్ని పంపించి వాళ్ళకి అక్కడ ఏమి ఇబ్బంది ఉందో కనుక్కొని ఇఫ్ ఇట్ కెన్ బి కౌన్సిలింగ్ అయినా, లేకపోతే ఇంకా ఏమి కౌన్సిలింగ్ కుదరదనంటే వీ విల్ డెఫినెట్లీ రిజిస్టర్ కేసెస్. మహిళా గురించి అత్యాచారాల్లో ఏ రకమైన కేసు అయినా మనం వీ వాంట్ టు రిజిస్టర్ ఇట్. ఎందుకంటే ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగే చాలా మంది బయటికి రావట్లేదు. వాళ్ళు చెప్పరు, అవి చాలా మటుకు దే కీప్ ఇట్ కవర్డ్ అండ్ ఏదో స్టిగ్మా టాబూ వల్ల బయటికి రావట్లేదు. సో ఏ రకంగా అయినా మనకి సమాచారం తెలిస్తే మనం రిజిస్టర్ చేస్తాం మొదలు పెడితే డెఫినెట్లీ బి డిటరెన్స్. డెఫినెట్గా ఉంది, బట్ ముందు కంటే ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీ విల్ అగైన్ ఫోకస్ ఆన్ మన బేసిక్ పోలీసింగ్ ఏదైతే ఉందో. బీచ్ సర్వ్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, సస్పెక్ట్స్ని చెక్ చేస్తాం. ఇలాంటి బేసిక్ పోలీసింగ్ వర్క్ ఏదైతే ఉందో మనం మళ్ళీ ఫుల్ ఫోర్స్గా టేకప్ చేస్తాం. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్పుతున్నారు పెడెస్ట్రియన్స్కి మాస్క్ ఎన్ఫోర్స్మెంట్కి ఎంపార్డింది. సో అవన్నీ కూడా వీ విల్ టేకప్.
ఈరోజు కార్యక్రమం సార్ చేశారు. మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదు, ఉన్నా కూడా ఇట్లా చిన్నగా వేసుకుని తిరుగుతున్నారు. దిశ యాప్ గురించి కూడా ఇక్కడ ఉద్దాన ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రంగోయి బొడ్డపాడు రోడ్డు నుంచి నేషనల్ హైవే వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన ప్రజలు మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రి చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పైల చిట్టి, సాయి కృష్ణ, ధనరాజు, వేణు, కిషోర్, కళ్యాణ్, పాపారావు, సూర్యమదన్, అప్పల్స్వామి, మహేష్, దేవయ్య, మణి, రామారావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో నాడు నేడు పథకం కింద పాఠశాల ఆధునీకరణ పనులు నిర్దేశించిన వ్యవధిలో పూర్తి చేసేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా నాడు నేడు పథకం పనులపై భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో నోడల్ అధికారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ బంగారయ్య, ఎంఈఓ రమణామూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రాబోయే నాడు నేడు సెకండ్ ఫేజ్ గురించి ప్రత్యేకంగా ప్రిలిమినరీ ప్రిపరేషన్ దృష్ట్యా మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్ కొంత చాలా మన ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సెకండ్ ఫేజ్ అలాంటి ఫేజ్ రాకుండా మనం చేయడానికి ఉద్దేశంతో ఒక ప్రిలిమినరీ మీకు అందరికీ ఒక ఇన్సైట్ క్రియేట్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్. ఈ సందర్భంగా ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన మన ఎంఈఓ గారికి, అలాగే ఎంఈఓ గారి ఆఫీస్ ఉన్న సిబ్బంది అందరికీ, అలాగే మన మండల జేఈ గారికి, ప్రతి స్కూల్ హెచ్ఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సెకండ్ ఫేజ్ కూడా మన అందరూ కూడా బాగా ఎస్టిమేషన్ టైంలో బాగా ఏంటంటే రిక్వైర్మెంట్ మనం ఇనిషియల్గా బాగా మనం ఎక్సర్సైజ్ చేస్తే మనం చాలా సక్సెస్ఫుల్గా పూర్తయిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా కూడా మనకి కొన్ని ఇన్పుట్ షీట్స్ ఉన్నాయి. మన ప్రతి స్కూల్లో ఏం వర్క్ టేకప్ చేయాలి దానికి ఇంకా చెక్ లిస్ట్లా ఉంటుంది. మనకి చాలా ఈజీ, మనకి ఏ ఐటమ్ ఆలోచించక్కర్లేదు. ప్రతి ఐటమ్ ఎవ్రీ స్కూల్లో ఉన్న ఐటమ్ మనం ఏదైనా కవర్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనేది క్లియర్గా ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఇన్పుట్ షీట్స్ మనం రెడీ చేసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన ఈ పేరెంట్స్ కమిటీ ఆల్రెడీ ఉంటాయి స్కూల్ కమిటీస్. ఆ స్కూల్ కమిటీస్ అకౌంట్స్ అదంతా ఏమేమి చేయాలో మీకు ఎంఈఓ గారు చెప్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా రెడీ చేసుకుని మనం ఈ స్టార్ట్ కాబోతున్న ఈ నార్డినేట్ ఫేజ్లో మనందరం సక్సెస్ఫుల్గా ఇనిషియల్గా ఈ ఎస్టిమేషన్ తయారు చేసుకొని గ్రౌండ్ చేసి మనం ముందుకెళ్దామని అందరూ తెలియపరుచుకుంటూ. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కందుల దుర్గేష్ నియామకంపై జన సైనికుల్లో ఆందోళనోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గేష్ సారథ్యంలో జనసేన జిల్లాల్లో బలోపేతం అవుతుందని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నేత సూర్యకిరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కందుల దుర్గేష్ నియామకాన్ని స్వాగతిస్తూ జన సైనికులు సంబరాలు జరుపుకున్నారు. విశాఖ టౌన్ కొత్త రోడ్లో కొలువుదీర్న జగన్నాథ స్వామి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి సింహాచలం దేవస్థానం పట్టు వస్త్రాలు, ప్రసాదం, పుష్పాలు సమర్పించింది. ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథచారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి.
చోడవరం మండలంలో అరుదైన బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఎక్కడో హిమాలయాల్లో వికసించే బ్రహ్మ కమలాలు వెంకన్నపాలెంలోని ఆయుర్వేద వైద్యులు కన్నయ్య శెట్టి ఇంటి పెరట్లో వికసించింది. రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మ కమలం వికసించడంతో దీన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. 15 ఏళ్ల కిందట నాటిన బ్రహ్మ కమలం ప్రతి ఏటా పుష్పాలతో వికసిస్తుందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. చోడవరం మండలం వెంకన్నపాలెంలో మహా అద్భుతం. హిమాలయాల్లో అరుదుగా సంవత్సరానికి ఒకసారి పూసేటటువంటి బ్రహ్మ కమలాలు వెంకన్నపాలెం కన్నయ్య శెట్టి గారికి సంబంధించిన స్థలంలో ఆయన పెంపకంలో ఉన్నటువంటి మొక్క బ్రహ్మకమలం ఈరోజు విడవడం జరిగింది. ఈరోజు అనగా శుక్రవారం రాత్రి సుమారు 8:30 ప్రాంతంలో ఈ బ్రహ్మకమలాలు విడవడం జరిగింది. ఇది సాధారణంగా హిమాలయ ప్రాంతంలో మాత్రమే ఎక్కువ ఉంటుంది. బద్రీనాథ్ వంటి సినిమాల్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా చూపించడం జరిగింది. ఈరోజు ఇవి ఇక్కడ మన చోడవరం ప్రాంతంలో విడవడం అనేది నిజంగా మహా అద్భుతమనే చెప్పాలి. దీన్ని ఇంత చక్కగా దీన్ని బ్రతికించినటువంటి కన్నయ్య శెట్టి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేయాలి మనం. ఈ బ్రహ్మకమలాలు అనేవి నేను వైజాగ్ నుంచి ఒక 15 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి నాటించాను. నా దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మకమలాలు పూయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈవేళ ఈవేళ 16వ తారీఖు ఈవేళ శుక్రవారం ఈరోజు 8:30-9 ఆ ప్రాంతంలో అలా ఇడిచింది. ఇంకా అది కొంచెం ఇడుస్తుంది, పెద్దగా అవుతుంది. అది అరుదుగా హిమాలయాల్లో ఉండేదన్నమాట. మీరు ఎలా సేకరించారు ఇవి? ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్లో నేను 15 సంవత్సరాల క్రితం సేకరించాను. ఓకే. నా ప్రాణం పోయినా 10 మంది ప్రాణాలు కాపాడాలన్నదే ఆయన లక్ష్యం. అయితే అనుకున్న దానికన్నా 170 మంది ప్రాణాలు కాపాడాడు రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన సంపత్ జనసే. ఇప్పటి వరకు 316 ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాడతను. 120 మందికి కోవిడ్ తగ్గిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లి సిలిండర్లు ఇవ్వడం జరిగిందని చెప్పాడు. అందరికీ నమస్తే అండి. నా పేరు సంపత్ జనసేన, రామచంద్రపురం నియోజకవర్గం, ద్రాక్షారామ అండి. నేను ఈ ఆక్సిజన్ సిలిండర్ కార్యక్రమం ఈ రోజుకి 63 రోజుల నుంచి ఆక్సిజన్ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నానండి. ఈ 63 రోజుల నుంచి 334 మందికి ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. అందులో కొన ఊపిరితో ఉన్న వాళ్ళకి 163 మందికి, చివరి శ్వాసలో ఉన్న వాళ్ళకి ప్రాణాలతో రక్షించడం అన్నది జనసేన ఊపిరి అనే పదంతో మేము ప్రజల్లోకి వెళ్ళటం, వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరుగుతూ వస్తుందండి ఇప్పటి వరకు. ఈ కార్యక్రమంలో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బరాయించుకుంటూ ప్రజలు ప్రాణాలు కాపాడదామనే ఒకే ఒక ఆశతో జనసేన పార్టీ తరఫున ప్రజలకి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ వస్తుందండి. ఈరోజు కూడా ఒక 5 రోజుల నుంచి సిలిండర్ల కొరత అంటే అంతకుముందు ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదండి. రోజుకు 1 సిలిండర్ 2 సిలిండర్లు వెళ్తున్నాయి. అంతకుముందు అయితే 10-15 సిలిండర్లు వెళ్ళాయి. టయానికి మాకు భోజనం చేయడం కానీ పడుకోవడం కానీ లేని పరిస్థితి అండి. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ అనేటప్పటికి ప్రాణాలకు వచ్చేటికి టైం టు టైం ఏ ఫోన్ వచ్చినా సరే మేము ఫోన్ ఎత్తడం, వాళ్ళకి అందుబాటులో ఎక్కడున్నా సరే సిలిండర్లు మేమే పట్టుకెళ్ళి ఇవ్వడం, లేదంటే వాళ్ళని అందుబాటులో ఉంటే మీరు వచ్చి సిలిండర్ పట్టుకెళ్ళమంటాం చెప్పడం తరచూ జరుగుతూ ఇలాగ 63 రోజుల నుంచి కూడా మేము ఇలా సిలిండర్లు ఇచ్చుకుంటూ ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నామండి. ఇలాగా మీరు అందరికీ కూడా ఎవరికన్నా సరే ఆక్సిజన్ సిలిండర్ కొరత అంటూ ఏదైనా ఎవరికైనా వస్తే అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందండి. అలాగే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ చేయడం, సిలిండర్లు పట్టుకెళ్ళటం, వాళ్ళకి మేము వెంటనే ఆదుకోవడం జరిగిందండి. అందరికీ నమస్తే అండి. అందరికీ నాటు సారా ఏరులై పారుతున్న తమ గ్రామంలో సారా తయారీదారులపై చర్యలు తీసుకోవాలని
నాతవరం మండలం సుందరకోట గ్రామస్తులు సబ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ జి గంగరాజు నేతృత్వంలో మాజీ సర్పంచ్ పట్టం రాజుబాబుతో కలిసి గిరిజన మహిళలు నాతవరం వచ్చి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. నాటుసారా తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎస్ఐ సానుకూలంగా స్పందించి అక్రమార్కులను దండిస్తామన్నారు. నమస్తే అండి. సుందరకోట పంచాయతీ కేదాదూరు గ్రామం. నేను సుందరకోట వైస్ సర్పంచ్గా చేస్తున్నాను. మరి గత కాలం ఎంతగా సుందరకోట పంచాయతీలు బాగా నాటుసారా ఉంది. ప్రతి గ్రామానికి చాలా ఇబ్బందికరంగా మార్చబడింది. దానివల్ల మరి డోహర్ మహిళలు చెప్పిన మాటను బట్టి వారు ముందుకు వచ్చి ఎంతగానో ప్రోత్సహించి ఆ యొక్క చేసిన ఆ మందు పాత్రలు ఆ యొక్క డ్రమ్ములు అవి తీసుకొచ్చారు. అలాగే దాన్ని స్పందించి మా గ్రామాలకి పరిష్కరించాలని ఎస్ఐ గారికి వచ్చి స్పందించినప్పుడు ఎస్ఐ గారు వారి ఆ యొక్క డ్రమ్ములు ఆ యొక్క పాత్రలు చూసి వెంటనే ఈరోజు సాయంత్రానికి మీ యొక్క పంచాయతీకి వచ్చి ప్రతి గ్రామానికి మేము వచ్చి పరిష్కరించి ఈ యొక్క విషయాన్ని బట్టి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా ఖండిస్తాం. మరి ఎస్ఐ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఇంకా ఏ ఒక్క గ్రామానికడ ఇటువంటి నాటుసారాలు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పనులు చేసి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా ఎస్ఐ గారు కూడా ఇంకా పూర్తి బాధ్యత మా యొక్క పంచాయతీ పైన మా గ్రామాల పైన చూపించి ఈ విషయంలో బట్టి ఖచ్చితంగా ఆ యొక్క వండిన వారికి కఠిన చర్యలు తీసుకుంటారని నేను తెలియపరచడము జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్మిక సంఘాల దీక్షలు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనకాడేది లేదన్న కార్మిక నేతలు. గ్రామ స్వరాజ్యం కోసమే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న మంత్రులు. శంకవరంలో సచివాలయ భవనాలను ప్రారంభించిన కురసాల, వెల్లంపల్లి. నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తామన్న ఎమ్మెల్యే. గృహ నిర్మాణాలపై ఎస్కోట్లో అధికారులతో సమీక్ష. దిశ యాప్పై మరింత అవగాహన సదస్సులు. గజపతి నగరం పర్యటనలో విజయనగరం ఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.